యాదవ్ పెద్దలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెళ్ళకి అందరికీ నా శరణార్థి. నేను గతంలో ఒక సందర్భంలో చెప్పాను, మన యాదవులలో చాలామందికి చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి, మెరుగైన ఆలోచనలు ఉన్నాయి. అవి బయట పెడితే కనుక మన జాతి చాలా ముందుకు పోతుంది అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన సంగీత కళారత్న అయినటువంటి అవార్డు గ్రహీత శ్రీ ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ అన్న గారు మరి ఆలోచన చేసి ద్వాపర యుగంలో అవతార పురుషునిగా జన్మించిన శ్రీకృష్ణుని వారసులు యాదవ జాతికి విశిష్ట సేవలు అందించిన యదువంశీయులని ఉగాది పురస్కార్ అవార్డ్స్ పేరిట సత్కరించే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అటువంటి ఒక కార్యక్రమం ఈ నెల 9వ తారీఖున అంటే ఆదివారం రోజున ఉదయం 9 గంటలకి ప్రారంభమవుతుంది. వేదిక శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ ఆడిటోరియం, పబ్లిక్ గార్డెన్స్ పక్కన. మరి ఇలాంటి ఉగాది పురస్కార్ అనే అంశం నాకు తెలిసినంతగా ఇది మొట్టమొదటిసారి మన యాదవులని సత్కరించడం అనేది అన్నగారు సింగర్ శ్రీనివాస్ యాదవ్ అన్నగారు చేపట్టడం జరిగింది. ఇది ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్, ఇలాంటి ఒక ఐడియాలజీ మన యాదవులలో చాలామందికి ఉన్నాయి. కానీ అది ప్రదర్శించడానికి, చెప్పుకోవడానికి, చేపట్టడానికి కావాల్సిన వనరులు మనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరి అది ముందు ముందు అందరం కలిసి నిర్ణయించి చేపట్టడం జరుగుతుంది. మన అన్న శ్రీనివాస్ యాదవ్ అన్నగారు చేపట్టిన ఈ కార్యక్రమానికి మన యాదవ సోదరులము అందరం మరి ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలనేసి అందరినీ, ప్రతి ఒక్క యాదవ కుటుంబాన్ని, యాదవ జాతిని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవరు చేస్తున్నారు అనేది కాదు ముఖ్యం, యాదవుల గురించి నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. యాదవులంతా ఒక్కటే, మనం ఏర్పరచుకున్న సంఘాలు ఇవన్నీ దీనికి ఎలాంటి అడ్డం రావు. ఏ యాదవుడు ఎక్కడ ఏ సందర్భంలో ఏది చేసినా అది మనం అందరం కలిసి విజయం చేపట్టే దాంట్లో మనం నిమగ్నమై ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క గోకుల్ సంగీత్ ఉగాది పురస్కార్ 2017 అనే కార్యక్రమాన్ని మరి అందరూ విచ్చేసి అన్నగారు చాలా శ్రమపడి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మరి ఒక్కసారి